28వ కీర్తన మొదటి వచనం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును అని కీర్తనకారుడైన దావీదు ఈ మాట పలుకుతున్నాడు. దేవుణ్ణి మొరపెడుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమంటే, దేవా, నేను శ్రమలో ఉన్నప్పుడు, నేను సమస్యలో ఉన్నప్పుడు, నేను రోగంతో ఉన్నప్పుడు, నేను పోరాటంలో ఉన్నప్పుడు నేను మొర్ర పెడుతున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే, నాకు జవాబివ్వు, నీవు నాకు సహాయం చేయము. నీవు మౌనంగా ఉంటే నేను సమాధిలోనికి దిగు వారి వల్ల అయిపోతాను. దయచేసి నన్ను సమాధిలోనికి దిగిపోనివ్వకుండా నీవే నన్ను ఉద్ధరింపుము, నీవే నా ప్రార్థన ఆలకించి నన్ను పైకి లేపుము అని దావీదు ఈ కీర్తనలో దేవునికి మొరపెడుతున్నాడు. ఇది మనం కొద్ది రోజులుగా ధ్యానం చేస్తున్నాము. దేవుడు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పి ఉన్నాడు. అలాంటి దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి కారణం ఏమిటి అనేది కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దరిద్రుల మొర వినకుండా మన చెవిని మనము మూసుకుంటే మన ప్రార్థన దేవుని దృష్టికి హేయంగాను అసహ్యంగాను ఉంటుంది. అది ఆయనకు వినబడదు. తర్వాత ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన కూడా హేయము అని వాక్యం సెలవిస్తుంది. తర్వాత మనము దేవుడు మనకు ఏది చేయాలని కోరుతామో, లేదా ఇతరులు మనకు ఏం చేయాలని మనం కోరుతామో, మనం కూడా ఇతరులకు అదే చేయాలి. అప్పుడు మన ప్రార్థన వినబడుతుంది అని మనం తెలుసుకున్నాము. అయితే మనం కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు లేటుగా ఆలస్యంగా రావడానికి కారణాలు కూడా కొన్ని తెలుసుకున్నాము. సౌలు రాజు కూడా ప్రార్థించినాడు, కానీ అతని ప్రార్థనకు జవాబు రాలేదు. కారణం ఏమిటి అంటే, దేవుని చెవులు మందం కాలేదు, ఆయన పక్షపాతి కాదు. ప్రార్థన విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదు, ఆయన హస్తం చాపకుండానట్లు చేయి కురచ కాలేదు. కానీ ఎందుకు అతని ప్రార్థనకు జవాబు రాలేదు మరి అని అంటే, అతని పాపమే, అతని మిస్టేకే, అతని తప్పిదమే అతని ప్రార్థనకు జవాబు తీసుకొని రాకుండా అడ్డుగా నిలిచిందని మనం తెలుసుకున్నాం. ఇంకా కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు తొందరగా రాకపోవడానికి కారణం దేవుని మహిమార్థమే అది ఆలస్యం అవుతుందని మనం తెలుసుకున్నాం కదా. అది లాజరు విషయంలో మనం తెలుసుకున్నాం. లాజరు చనిపోయినప్పుడు యేసుకు తెలుపబడింది, నీవు ప్రేమించే లాజరు చనిపోబోతున్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, జబ్బుతో ఉన్నాడు, తొందరగా రమ్మని యేసుకు వర్తమానం వచ్చినప్పుడు ఆయన మరికొద్ది రోజులు తాళి అక్కడే ఆగి, ఆ తర్వాత ఆయన వెళ్ళి చనిపోయిన వాడిని సహితము 4 రోజుల తర్వాత లేపినట్టుగా మనము చూస్తున్నాం. తర్వాత దానియేలు విషయంలో కూడా అతని ప్రార్థనకు జవాబు ఆలస్యం కావడానికి అతను తప్పు చేసినాడనో, పాపం చేసినాడనో, మిస్టేక్లో ఉన్నాడనో కాదు, కానీ అతను దానియేలు యథార్థంగా ప్రార్థిస్తున్నప్పటికీ అతని ప్రార్థనకు ఆలస్యం కావడానికి, జవాబుకు ఆలస్యం కావడానికి కారణము శత్రు అడ్డుపడ్డాడు. ఇలాగా మన ప్రార్థనలకు జవాబులు, సమాధానము ఆలస్యం కావడానికి కారణం అనేక రకాలు ఉన్నాయని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అయితే దేవుడైతే మేలు చేసేవాడుగా ఉన్నాడు, తన ప్రజల కొరకు స్పందించేవాడుగా ఉన్నాడు, తన ప్రజలు పెట్టే మొరలు వినే దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ మొరపెట్టి అలసిపోతే, జవాబు రావడం ఆలస్యం అయ్యి ప్రజలు నీరసిల్లిపోయి ఇక మూలుగులు ఇడుతూ ఉన్నప్పుడు ఆ మూలుగులు కూడా వినే దేవుడై ఉన్నాడని మనం తెలుసుకున్నాం కదా. అబ్రహాం విషయంలో కూడా దేవుడు స్పందించినాడు. తన ప్రజల యొక్క మొరలు విని, ప్రార్థనలు విని స్పందించే దేవుడుగా ఉన్నాడు. ఆయన ప్రార్థన విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, సహాయము చేయనేరక ఉండునట్లు ఆయన హస్తము కురచ కాలేదు. మన ప్రార్థనకు నిశ్చయముగా జవాబు ఉంది. మనము ప్రార్థించే మనము యథార్థవంతులమైతే, నీతిమంతులమైతే, విశ్వాసంతో కూడిన ప్రార్థన మనం చేస్తే, నిరీక్షణతో కూడిన ప్రార్థన మనం చేస్తే తప్పకుండా ఒకానొక రోజు మన ప్రార్థనకు జవాబు ఉంది. నేను కొద్ది సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థనకు జవాబు లేదు అని మనం నీరసిల్లిపోవడానికి వీల్లేదు. మన ప్రార్థన ఒకరోజు తప్పకుండా జవాబును పొంది తీరుతుంది. ఆమెన్, ఆమెన్. అయితే దేవుడు తన ప్రజల విషయంలో ఎలా స్పందిస్తాడు మొరలు విని అనేది మనం ఇంకా తెలుసుకొని పోతున్నాము. ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు స్పందించిన విధానం మనం చూస్తున్నాం కదా. అబ్రహాం విషయంలో దేవుడు స్పందించి రాజు దగ్గరికి వెళ్ళి స్వయంగా దేవుడే దర్శనమిచ్చి, అబ్రహాము ఒక ప్రవక్త, అబ్రహాము ఒక ప్రార్థనా పరుడు, అతని భార్యను చేర్చుకున్నావు, మర్యాదగా ఆమెను మరలా తిరిగి తీసుకొని వెళ్ళి తన భర్తకు అప్పగించాలి, నేను జోక్యం చేసుకుంటున్నాను, జాగ్రత్త, నీవు నీ కుటుంబము చచ్చినవారు సుమి అని దేవుడు ఎట్లాగైతే అబ్రహాం విషయంలో స్పందించి తానే స్వయంగా దిగివచ్చి జోక్యం చేసుకొని చొరవ తీసుకున్నాడో, మన విషయంలో కూడా మనం కూడా అలాంటి అబ్రహాం లాగా దేవునితో స్నేహం చేసేవారమైతే, మనం కూడా ప్రతిదినము దేవునితో మానక ప్రార్థన చేసి అనుదినము ఆయన సేవించేవారం అయితే మన విషయంలో కూడా దేవుడు అలాగా చొరవ తీసుకోబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. మన దేవుడు ప్రతి ఒక్కరి విషయంలో అలాగే స్పందిస్తాడు. దేవుడు అబ్రహాముకు సహాయం చేసినాడు, నాకెందుకు
సహాయం చేయటం లేదు అంటే అబ్రహాం లాంటి జీవితం మనకు కూడా ఉండక తప్పదు, ఉండాలి. మరి అబ్రహాం లాగా మనం కూడా ప్రార్థించే వారంగా ఉండాలి. అబ్రహాం లాగా మనం కూడా దేవునితో నడిచే వారంగా, స్నేహం చేసే వారంగా ఉంటే దేవుడు మన విషయంలో స్పందించకుండా ఉండడు, మన విషయంలో మనుషులతో మాట్లాడకుండా దేవుడు ఉండడు. అయితే ఇశ్రాయేల్ ప్రజల విషయంలో కూడా దేవుడు మరి ఎలాగ వారి మూలుగులు విని వారిని విడిపించటం మాత్రమే కాదు, వారి విషయంలో అడుగడుగున ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళేంత వరకు ఎలాగ దేవుడు స్పందించినాడు, ఎలాగ పట్టించుకున్నాడు, ఎలాగ కార్యం చేసినాడు, ఎలాగ వారి కొరకు రాజులతో, అధికారులతో, మనుషులతో, శత్రులతో, ప్రకృతితో, సృష్టితో ఎలాగ మాట్లాడినాడు, ఆయన ఎలా జోక్యం చేసుకున్నాడు అనేది మనము తెలుసుకోబోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు వారు మూలుగులు ఇడుతున్నప్పుడు వారి మూలుగులు విన్నాడని మనం తెలుసుకున్నాం కదా. వారి మూలుగులు విని మోషేను పంపించినాడు. మోషేను పంపించి అహరోను పంపించి వారి ద్వారా కొన్ని తెగుళ్ళు ఇక ఐగుప్తు ప్రాంతానికి పంపించి తన మహిమను కనపరిచి ఐగుప్తు ప్రజలు వారంతటా వారే దేవుని ప్రజల్ని పంపించే విధంగా, దాస్యం నుండి విడిపించే విధంగా దేవుడు చేసినాడు. అంత మాత్రమే కాదు, వారు బయలుదేరిన తర్వాత ఎన్నో ఆటపోట్లు ఎదురైనాయి. వారు బయలుదేరిన తర్వాత వారు కానాను దేశానికి వెళ్తున్నప్పుడు ఎన్నో వ్యతిరేకతలు ఎదురైనాయి, ఎన్నో సమస్యలు, ఎన్నో యుద్ధములు, పోరాటములు, ఎన్నో కరువులు, వారికి ఎన్నో పరీక్షలు కూడా, శోధనలు కూడా ఎదురైనాయి. అలాంటి పరిస్థితులలో కూడా దేవుడు ఏం చేసినాడంటే వారు మొరపెడుతున్న ప్రతిసారి ఆలకిస్తూనే ఉన్నాడు, మొరపెడుతున్న ప్రతిసారి జవాబిస్తూనే ఉన్నాడు. అయితే వారి పక్షంగా, ఇశ్రాయేలు పక్షంగా మొరపెట్టే మోషే ఉన్నాడు. హల్లెలూయా. మన కొరకు మొరపెట్టే మోషేలు అనేక మంది లేచిదురుగాక, మనం కూడా అనేక మంది కొరకు ప్రార్థించే మోషేలుగా నిలబడుదుముగాక. ఆమెన్. ఇశ్రాయేలు ప్రజలకు ఒకానొక సందర్భంలో ఏమైందనంటే వారికి ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రం ఎదురైన తర్వాత వారు ముందుకు ఇంకా వారు కొనసాగలేని పరిస్థితి. వెనక చూస్తే ఫరో మరలా తరుముకుంటూ వస్తున్నాడు. ముందుకు వెళ్దామంటేనేమో ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. మళ్ళీ మొరపెడుతున్నారు, మోషే 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 మాకు సహాయం చేయమని. అయితే అప్పుడు మోషే ఏం చేస్తున్నాడు, మోషే దేవునికి మొరపెడుతున్నాడు. కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం మొరపెట్టాల్సిన చోట మొరపెట్టకుండా, మొరపెట్టకూడని చోట మొరపెడుతూ అయ్యో నాకు జవాబు రావటం లేదని అనుకుంటాం కదా. కొన్నిసార్లు మనకు తొందర ఎక్కువైనప్పుడు, టెన్షన్ ఎక్కువైనప్పుడు, మనకు భయం ఎక్కువైనప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని దగ్గర మొరపెట్టడానికి బదులు తొందరపడి ఏం చేస్తూ ఉంటామంటే మనుషుల దగ్గరికి వెళ్ళి మొరపెడుతూ ఉంటాం, మనుషుల దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుతూ ఉంటాం, మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయాన్ని అర్థిస్తూ ఉంటాం కదా. ఇలాంటి సందర్భాలు నా జీవితంలో కూడా ఎదురైన, నాకు శ్రమలు, సమస్యలు ఎదురైనప్పుడు నేను దేవుని వైపు కాకుండా మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల్ని తొందర పెట్టడం, వారిని బలవంతం చేయడం, వాళ్ళని బ్రతిమాలడం ఇలాగ చేస్తూ మరలా తిరిగి నేనే రియలైజ్ అయ్యి అయ్యో నేను మొరపెట్టాల్సింది దేవుని దగ్గర కదా, మనుషులకు ఎందుకు ఇంత బ్రతిమాలి వారిని బలవంతం చేస్తూ వారి దగ్గర బ్రతిమాలుతున్నాను, ఇది నాది పొరపాటు అని చెప్పేసి మరలా తిరిగి నేను పశ్చాత్తపడి దేవుని వైపు తిరిగిన వెంటనే జవాబులు పొందుకున్న సందర్భాలు అనేకంలో నా జీవితంలో కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భం మీకు ఎదురుగాలేదా? అయ్యే ఉంటుంది కదా. మనము ఎన్నోసార్లు దేవుని దగ్గర మొరపెట్టాల్సింది పోయి మనుషులను బలవంతం చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే టెన్షన్ ఎక్కువైపోయి. లాస్ట్ వీక్ మనం విన్నాం కదా, సౌలు రాజు కూడా ఏం చేసినాడు, సౌలు రాజు ఆ యొక్క మనుషులు వెళ్ళిపోతున్నారు, ప్రజలు పారిపోతున్నారు, భయపడి యుద్ధం వచ్చిందని చెప్పేసి సమూయేలు వచ్చేంత వరకు తాను ఆగకుండా ఏం చేసినాడు, తొందరపడి, భయం వల్ల ఏమొచ్చింది అతనికి, తొందరపాటు, టెన్షన్ వచ్చింది, కలవరం వచ్చింది, కంగారు వచ్చింది. ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. అలాంటి సమయంలో సౌలు రాజు ఏం చేసినాడు, ఆ తొందరపాటులో తాను సమూయేలు కోసం ఆగకుండా బలులు అర్పించి భ్రష్టుడిగా నిలబడిపోయినాడు, తప్పిపోయిన వాడుగా, తను తొలగిపోయిన వాడుగా, దేవుని ఆజ్ఞను ధిక్కరించిన వాడుగా నిలబడిపోయినాడు. అలాంటి సాక్ష్యం అతను పొందుకున్నాడు. అయితే తొందరపాటు అనేది మనల్ని ఏం చేస్తుందంటే దేవుని వైపు కాకుండా మనుషుల వైపు తిరిగేలా మనల్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి ప్రతి విధమైన తొందరపాటు, టెన్షన్, కలవరం మన నుండి యేసు నామములో తొలగిపోవునుగాక. దేవునికి దూరం చేసే భయములన్నీ మనలో నుంచి తొలగిపోవునుగాక. మన మనసు ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిలో దేవుని మీదనే ఆనుకొని ఉండునుగాక. ఆమెన్. ఎర్ర సముద్రం దగ్గర ప్రజలు ఏం చేస్తున్నారు, మోషేను బలవంతం చేస్తున్నారు, మోషే మీద సనుక్కుంటున్నారు, మోషే మీద గొనుక్కుంటున్నారు, మోషే మీద పడి ఇంకా అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత పని చేసినావు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినావు, ఫస్ట్ ఏమో బయలుదేరేటప్పుడు సంతోషించినారు,
మోషే వచ్చినాడు కాబట్టి మేము బయటపడ్డాము, మోషే వచ్చినాడు కాబట్టి మాకు విడుదల దొరికింది, మోషే వచ్చినాడు కాబట్టి మాకు ఆదరణ దొరికింది, స్వేచ్ఛ స్వాతంత్రాలు దొరికినాయి అని సంతోషపడ్డారు. కానీ శ్రమ ఎదురైన తర్వాత మరలా తిరిగి ఏ మోషే మీద సంతోషం వ్యక్తం చేసినారో అదే మోషే మీద తిరుగుబాటు చేసినారు. ఇది మనుషుల యొక్క నైజం అయి ఉంది. అయితే ఆ తర్వాత మోషే ఏం చేసినట్టే మరలా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి మొర పెడుతూ ఉన్నప్పుడు దేవుడు మొర ఆలకించి దేవుడు ఏం చేశాడంటే, మోషే నీవు నాకేలా మొర పెడుతున్నావు, నీ చేతిలో ఉన్న కర్ర చాపు అన్నాడు. అన్న తర్వాత దేవుడు ఏం చేయడం మొదలుపెట్టినాడంటే, మొర్ర విన్న దేవుడు, ప్రార్థన విన్న దేవుడు మౌనంగా ఉండలేదు, కానీ తన ప్రజల కొరకు మోషే కొరకు ఒక అద్భుతం చేయదలిచినాడు. మన ప్రార్థన వింటున్న దేవుడు మన విషయంలో ఒక అద్భుతము చెయ్యునుగాక, మన కొరకు ఆయన స్పందించునుగాక, ఆయన మాట్లాడవలసిన వారితో మాట్లాడునుగాక, ఎవరెవరిని స్పందింప చేయాలో వారిని స్పందింప చేయునుగాక, ఎవరెవరిని ప్రేరేపించాలో మన కొరకు వారిని ప్రేరేపించునుగాక. ఆమెన్. మోషే దగ్గర మోషే ప్రార్థించినప్పుడు మోషే ప్రార్థన విన్న దేవుడు నీ దగ్గర ఉన్న కర్రను చాపు అని చెప్పి తాను కూడా పని చేయటం మొదలుపెట్టాడు. మన కొరకు మన దేవుడు క్రియ చేయునుగాక, కార్యము చేయునుగాక, పని చేయునుగాక. ఆమెన్. ఏం పని చేస్తున్నాడు, ఏం ఆజ్ఞాపిస్తున్నాడు అంటే తూర్పు గాలికి చెప్తున్నాడు. ఆయన మౌనంగా ఉండలేదు, కానీ ఏం చేస్తున్నాడు, తూర్పు గాలికి చెప్తున్నాడు, తూర్పు గాలి నీ వెళ్ళి రాత్రంతా ఎక్కడ ఉండాలి అని అంటే, ఎక్కడ వీచాలి అంటే సముద్రం మీద వీచాలి. దేవుడు తన తూర్పు గాలిని పంపించి మన సమస్యల మీద వీచేలా ఆజ్ఞాపించునుగాక. మన దేవుడు మన విషయంలో తూర్పు గాలిని పంపించి మన సమస్యలను చెదరగొట్టునుగాక. ఆమెన్. అక్కడ దేవుడు ఏం చేసినాడంటే తూర్పు గాలికి ఆజ్ఞాపించి, మోషే ప్రార్థన విని తూర్పు గాలికి ఆజ్ఞాపించి ఎర్ర సముద్రం మీద వీచు అని అన్నప్పుడు రాత్రంతా వీచిందట. నిజంగా సృష్టి కూడా దేవునికి ఎంత అద్భుతంగా లోబడుతుంది చూడండి. దేవుని మాట విన్న సృష్టి, తూర్పు గాలి రాత్రంతా ఒకటే చోట వీస్తుంది. అసలు గాలి ఎప్పుడు ఎలా వీస్తుంది మనకు తెలుస్తుందా, మనకు అర్థమవుతుందా, దాన్ని మనం గుర్తుపట్టగలమా? గుర్తుపట్టలేము. ఒక రాత్రి అంతా గాలి వస్తే మరొక రాత్రి అలాగే వస్తుందని మనం ఆశిస్తే రాకపోవచ్చు కదా. ఒక పగలంతా గాలి వీస్తే మరలా నెక్స్ట్ పగలంతా అలాగే వీస్తుందేమని మనం అనుకుంటే ఆ గాలి వీచకపోవచ్చు కదా. గాలి ఒకసారి ఒక చోట మరొకసారి మరొక చోట వీస్తుంది. కానీ దేవుని స్వరం విని, దేవుని మాట విని ఆ తూర్పు గాలి ఏం చేస్తుందంటే ఒక రాత్రంతా నిలకడగా ఒకే చోట వీస్తూనే ఉంది. హల్లెలూయా. మన విషయంలో దేవుని కార్యము, మన కార్యము సంపూర్తి అయ్యేంత వరకు జరుగుతూనే ఉండునుగాక. దేవుని హస్తము వెనక తీయక ఆయన మన కొరకు పని జరిగిస్తూనే ఉండునుగాక. మన కొరకు ఏ మంచి కార్యము దేవుడు ప్రారంభించాడో, ఏ సత్క్రియ ప్రారంభించాడో అది ముగించేంత వరకు ఆయనే క్రియ చేస్తూ ఉండునుగాక. ఆమెన్. అక్కడ ఇశ్రాయేలు ప్రజల పక్షంగా మొరపెట్టిన మోషే మొరను విన్న దేవుడు ఏం చేస్తున్నాడు, మౌనంగా ఉండకుండా మొర విన్న దేవుడు స్పందించి తూర్పు గాలికి ఆజ్ఞాపించి ఎర్ర సముద్రం మీద వీచుమన్నప్పుడు అది వీచింది. తెల్లవారేసరికి ఏం అద్భుతం జరిగిందంటే సముద్రం పాయలైపోయింది. హల్లెలూయా. దేవుడు ఒక్క రాత్రిలో అద్భుతం చేయటకు సమర్థుడు, ఒక నిమిషంలో అద్భుతం చేయటకు సమర్థుడు, ఒక రోజులో అద్భుతం చేయటకు సమర్థుడు. మన కొరకు జరగవలసిన కార్యములు ఎక్కడెక్కడ పెండింగ్ పడి ఉన్నవో ఇదే రాత్రి, ఒకటే రోజులో యేసు నామములో కార్యం సంపూర్తి అవ్వునుగాక. ఆమెన్. అక్కడ ఇశ్రాయేలు ప్రజల కొరకు మోషే మొరపెడుతున్నప్పుడు దేవుడు మౌనంగా ఉండలేకపోయినాడు. తూర్పు గాలికి ఆజ్ఞాపించాడు. తూర్పు గాలికి ఆజ్ఞాపించి వీచుమన్నప్పుడు సముద్రం పాయలైపోయి బురదగా ఉండలేదు, కానీ ఎలా తయారైందంటే ఆరిన నేలలాగా తయారైంది. హల్లెలూయా. వారు నడవటానికి అనువైన మార్గం అనేది సిద్ధపరచబడింది. మనము నడవటానికి, మనం పరిగెత్తడానికి, మనం సంతోషించడానికి, మనం ఫలించడానికి, మనం అభివృద్ధి చెందడానికి, మనం విస్తరించడానికి అవసరమైన విధంగా మన మార్గములు సరళం చేయబడునుగాక. ఆరిన నేలలుగా అవి సిద్ధపరచబడునుగాక. ఆమెన్. దేవుడు తన ప్రజల మూలుగు విని, మొర విని, మోషే ప్రార్థన విని మౌనంగా ఉండక ఆయన స్పందిస్తే ఇలాంటి కార్యములు జరుగుతాయి. మన జీవితంలో కూడా దేవుడు మన ప్రార్థన విని మౌనంగా ఉండక కార్యము చేసి గొప్ప కార్యములు జరిగించునుగాక. మన హృదయాలను సంతోషముతో నింపునుగాక. ఆమెన్.
అక్కడ ఒక దగ్గర మాత్రమే కాదు, వారు వెళ్తున్నప్పుడు ఒకనొక సందర్భంలో వారికి ఏం అవసరమైందంటే వారికి ఆహారం అవసరమైంది. వారు వెంట తెచ్చుకున్న ఆహారం అయిపోయిన తర్వాత మరలా తిరిగి వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవా ఎర్ర సముద్రం దగ్గర మేము మోషే మీద సనుక్కున్నప్పుడు, నీ మీద సనుక్కున్నప్పుడు మా విషయంలో గొప్ప కార్యం చేసినావు, మేము నీకే మొర పెడతాము, నువ్వు గొప్ప కార్యం చేస్తావు అని అనుకోలేదు. వాళ్ళు మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నారంటే ఆ బానిసత్వం నుంచి విడిపించిన మోషే మీదనే మరలా పడి అతన్ని కోపం చేస్తున్నారు. మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినవా మోషే, మమ్మల్ని ఈ యొక్క అరణ్యంలో నశింపజేయడానికి తీసుకొచ్చినవా మోషే, మాకు ఆహారం లేదు, మాకు ఆహారం ఇప్పుడు కావాలి అని చెప్పేసి అతని మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు మరలా తిరిగి మోషే ఏం చేస్తున్నాడు, వెళ్ళిపోయి దేవుని దగ్గర మోకరిస్తున్నాడు. నిజంగా మనుషులు వచ్చి మోషే మీద పడి అతన్ని చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అతన్ని సతాయిస్తున్నప్పుడు, అతని మీద సనుగుతున్నప్పుడు, అతని మీద గొనుగుతున్నప్పుడు అతను తిరిగి వాళ్ళ మీద పడి గొడవ చేసుకోలేదు. కానీ ఏం చేసినాడంటే అతను ఎటువైపు తిరిగినాడంటే దేవుని వైపు తిరిగినాడు. హల్లెలూయా. ఎన్ని శ్రమలు, సమస్యలు, పోరాటంలో, వ్యతిరేకతలు, అవమానంలో మన మీదికి లేచిన మన మనసు కేవలం దేవుని వైపు మాత్రమే మల్లుకొనుగాక. ఆమెన్. మోషే మనసు దేవుని వైపు మల్లుకున్న తర్వాత వెళ్ళి ప్రార్థిస్తున్నాడు, దేవా ఈ ప్రజలు ఆహారం కావాలని చాలా బాధపడుతున్నారు, దయచేసి ఆహారం పెట్టు అని అన్నప్పుడు సరే నేను అద్భుతం చేస్తా అని చెప్పేసి దేవుడు మౌనంగా ఉండలేకపోయినాడు. మోషే ప్రార్థించిన ప్రతిసారి దేవుడు మౌనంగా ఉండలేకపోయినాడు. కారణం ఏమిటంటే యథార్థమైన ప్రార్థన, నీతి కలిగిన ప్రార్థన. నీతిమంతుల ప్రార్థన, విజ్ఞాపన ఎలా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది, బహు బలమైనదిగా ఉంటుందని ప్రార్థన ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. అలాగా ఆ నీతిమంతుడు ప్రార్థన చేసినప్పుడు అది బలమైన కార్యం జరిగిస్తుంది. మనము ప్రార్థించే ప్రతిసారి బలమైన కార్యములు జరుగునుగాక, బలమైన దేవుని హస్తము మన విషయంలో జోక్యం చేసి కొనుగాక. ఆమెన్. మోషే ప్రార్థించినాడు. ఉదయాన్న ప్రజలు లేచే వరకు ఏం జరిగిందంటే వారి ఎదుటను ఎక్కడికో వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేకుండా, వారు చెమట చిందించాల్సిన అవసరం లేకుండా, వారు శ్రమ పడాల్సిన అవసరం లేకుండా వారి కళ్ళ ఎదుట అతి సులువుగా ఆహారం వారు కూర్చుకొని తినటం ఒకటే వారికి మిగిలిన పని. అలాగా దేవుడు చాలా ఈజీగా వాళ్ళకు కార్యాన్ని జరిగించి వారికి ఆహారాన్ని అనుగ్రహించినాడని వాక్యం సెలవిస్తుంది. మనము ప్రార్థించే ప్రతిసారి దేవుడు మన కార్యములను సులువు చేయునుగాక, మన మీద నుంచి దేవుడు తప్పించునుగాక. మన బరువైన పనులైనప్పటికీ, చాలా క్రిటికల్ పనులైనప్పటికీ, చాలా హార్డ్ వర్క్ అయినప్పటికీ మనకు సులువు అవునట్లుగా ప్రభువు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు మోషే ప్రార్థన విని ఆకాశాన్ని తెరవమని ఆజ్ఞాపించాడు. దేవదూతలు భుజించే ఆహారం అని వాక్యం సెలవిస్తుంది. అలాగా దేవుడు తన ప్రజల కొరకు ఆకాశానికి ఆజ్ఞాపించాడు. ఎందుకు అంటే తెరవబడమని. ఒకసారేమో తూర్పు గాలికి ఆజ్ఞాపించాడు. ఎందుకు అంటే సమస్యను చీల్చుమని. రెండోసారి ఆజ్ఞాపిస్తున్నాడు తన ప్రజల ఆకలి తీర్చడానికి ఆకాశాన్ని తెరవబడమని. దేవుడు మన కొరకు అనేక రకాలుగా కార్యములు జరిగించును గాక. ఎవరితో మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఏ రకంగా మాట్లాడాలో, ఏ కార్యం చేయాలో అవన్నీ కూడా తానే చూసుకొని మన పనులన్నీ జరిగించును గాక. ఆమెన్. మరొకసారి వారికి మాంసం తినాలనిపించినప్పుడు వారు ఆ విషయంలో కూడా మోషే మీదనే సనుగుతున్నారు, ఆ విషయంలో కూడా మోషే మీదనే తిరుగుబాటు చేస్తున్నారు, మోషే మీదనే రాళ్ళు రువ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, అతని మీద ఎన్ని రకాల తిరుగుబాట్లు చేస్తున్నారు. ఒక్కొక్క దగ్గర అయితే రాయబడి ఉంది, మోషే ఆత్మ మీద తిరుగుబాటు చేస్తున్నారట వాళ్ళు. మోషే ఏం చేస్తున్నాడు, దేవుడు చెప్పింది చేస్తున్నాడు. మరి మోషే దేవుడు చెప్పింది చేస్తున్నప్పుడు వారి కోపం ఎవరి మీద రావాలి, వస్తే దేవుడి మీద రావాలి. అంతేనా? దేవుడు చెప్పింది చేస్తున్నందుకు మానవుడు ఏం చేస్తాడు, ఆ మానవునికి ఏమాత్రం శక్తి ఉంది, ఏం బలం ఉంది, కానీ అదంతా ఆలోచించకుండా ఆ ప్రజలు ఏం చేస్తున్నారంటే మోషే మీద తిరుగుబాటు చేసి అతని ఆత్మను ఎంతో నలిగిపోయేలా చేసి అతని బాధ పెట్టి అతను నోరు జారి మాట్లాడి కాని మాట పలికే విధంగా అతని బాధ పెట్టినారు. అంత బాధ పెట్టినప్పటికీ అతడు నీతి గల ప్రార్థన, యథార్థత కలిగిన ప్రార్థన చేయడం వల్ల ఆ ప్రార్థన దేవుని దృష్టికి యోగ్యమైనదిగా ఉంది. కాబట్టి దేవుడు మౌనంగా ఉండలేక ప్రతిసారి కార్యం చేస్తూనే వస్తున్నాడు. ప్రతిసారి కార్యం, అద్భుత కార్యములు, మహత్కార్యములు ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఏ జనం మధ్యలో చెయ్యబడని అద్భుతములు, ఎప్పుడు ఎక్కడ ఏ జనము కొరకు చెయ్యబడని అద్భుతములు దేవుడు చేస్తూ వస్తున్నాడు. మన ప్రార్థన కూడా అలాంటి బలమైన, ఘనమైన, ఆశ్చర్యమైన కార్యములు జరిగించునుగాక. ఆమెన్. యథార్థమైన ప్రార్థన దేవుని మౌనంగా ఉండనివ్వదు. కాబట్టి యథార్థమైన ప్రార్థనలు మనం చేస్తూ దేవుని ద్వారా జవాబులు పొందుకునే వారంగా మనము ఉందుముగాక. ఆమెన్. ఒకవేళ దేవుడు మౌనంగా ఉంటే ఏం జరిగేది?
ఎర్ర సముద్రం దగ్గర దేవుడు మౌనంగా ఉంటే ఏం జరిగేది? మనం ఆలోచన చేస్తే అక్కడ పెద్ద వధ జరగాల్సింది, లేకపోతే ఇంకేం జరగాల్సింది? ఇశ్రాయేలు ప్రజలు వెనక తిరిగి బానిసత్వంలోకి, దాస్యంలోకి వెళ్ళిపోవలసి వచ్చేది. కానీ అక్కడ మనం ఆలోచన చేస్తే చాలా సింపుల్గా మనం మాట్లాడుతున్నాం, కానీ ఒక్కొక్కరికి హార్ట్ పేషెంట్లు అయి ఉండొచ్చు, ఒక్కొక్కరికి బీపీ, హై బీపీ అయి ఉండొచ్చు కదా. ఎంత భయంకరమైన పరిస్థితి! అమ్మయ్య మాకు విడుదల దొరికింది, మేము స్వతంత్రులం అయ్యాము, ఇక దాస్యము లేదు అని హ్యాపీగా వెళ్తున్నప్పుడు మరలా తిరిగి ఫరో సైన్యం వస్తున్నది అని తెలిస్తే ఇక వాళ్ళకు ముందు పారిపోదామంటేనేమో అక్కడ సముద్రం అడ్డుగా ఉంది. ఒకవేళ దేవుడు అక్కడ జోక్యం చేసుకోకపోతే, దేవుడు మొర్ర వినకపోతే, దేవుడు తూర్పు గాలికి ఆజ్ఞాపించకపోతే, దేవుడు మౌనంగా ఉంటే వారికి ఏమైపోయేదంటే సమాధిలోనికి దిగిపోయేవారు. ఈ కీర్తనలో దావీదు అదే అంటున్నాడు కదా, దేవా నువ్వు మౌనంగా ఉంటే నేను ఏమైపోతాను అన్నాడు దావీదు. నేను సమాధిలోనికి దిగువారి వలె అయిపోతాను. కాబట్టి దేవా దయచేసి నీవు మౌనంగా ఉండకు అని మొరపెడుతున్న కీర్తనను మనము ధ్యానం చేస్తున్నాం. మనము చేసే ప్రార్థన యథార్థమైంది, భక్తి కలిగింది, నీతి కలిగింది అయితే మోషేకు జవాబిచ్చిన దేవుడు మనకు కూడా జవాబిస్తాడు. దావీదుకు జవాబిచ్చిన దేవుడు మనకు కూడా జవాబిస్తాడు. దానియేలుకు జవాబిచ్చినాడు, యోసేపుకు జవాబిచ్చినాడు. ఇలాగా ఎంతోమంది భక్తుల విషయంలో దేవుడు జవాబులు ఇచ్చినాడు. మన విషయంలో కూడా ఆయన జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా వారి వల్ల నీతి కలిగిన ప్రార్థన చేసి జవాబులు పొందుకొని సంతృప్తి నొందుదుముగాక, సమృద్ధిని అనుభవించుదుముగాక, విజయాలు చూచుదుముగాక, ఆనందముతో ఊరేగింపబడుదుముగాక. ఆమెన్. అలాగా దేవుడు ఎక్కడ ఏ శ్రమలో కూడా తన ప్రజల విషయంలో మౌనంగా ఉండలేదు, కానీ దేవుడు స్పందించినాడు, ప్రార్థనలకు జవాబిచ్చినాడు, అద్భుతమైన సహాయాన్ని చేస్తూ వచ్చినాడు. ఇక వారు ఆహారం దగ్గర మొరపెడుతున్నప్పుడు కూడా దేవుడు జవాబు ఇవ్వకపోతే వారు అక్కడ కూడా సమాధిలోనికి దిగువారి వల్ల అయిపోయేవారు కదా. అక్కడ వారు ఆహారం కోసం వారు బాధపడుతున్నారు. ఆహారం లేకపోతే మనిషి బ్రతుకుతాడా? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తారు. అది వాస్తవమే. అలాగని మనం భోజనం చేయకుండా ఉంటే ఏమవుతుందో చూడండి. అవసరమే, మన ఆత్మకు ఆహారం అవసరమే, శరీరానికి ఆహారం అవసరమే. అయితే దేవుడు ఆత్మకు మాత్రమే అనుగ్రహించి శరీరానికి ఇవ్వకుండా ఉండడు, శరీరానికి మాత్రమే ఇచ్చి ఆత్మకి ఇవ్వకుండా ఉండడు. దేనికి ఎంత మటుకు అవసరమో, ఎవరికి ఏ రకమైన సహాయం అవసరమో, ఎవరి కొరకు ఎవరిని పంపించాలో, ఎక్కడ ఏ కార్యం జరిగించాలో ఆయనకు అన్నీ తెలుసు కనుక ఆయన అన్ని సమస్త క్రియలన్నిటినీ జరిగించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన కొరకు ఆయన ప్రతి జరిగిస్తాడు. ఆత్మీయమా, ఆర్థికమా, ఆరోగ్యమా, ఉద్యోగమా, వ్యాపారం, పరిచర్యన, ప్రతి విషయంలో కార్యము జరిగించే సమర్థవంతుడైన దేవుడై ఉన్నాడు. ఆయనకు స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఇలాగా ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం ప్రారంభించినారు. ఐగుప్తు నుంచి కనాను చేరేంత వరకు కూడా ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో యుద్ధములు, ఎన్నో శోధనలు, కరువులు, ఇలాంటివన్నీ ఎదురవుతున్నప్పుడు వారి పక్షంగా ప్రార్థించే మోషే ఉన్నాడు. మోషే తర్వాత వారి పక్షంగా ప్రార్థించే యెహోషువను దేవుడు నిలబెట్టినాడు. ఇలాగా దేవుడు మన జీవితంలో మన కొరకు రేయైనా పగలైనా మౌనంగా ఉండక ప్రార్థించే ప్రార్థన పరులను నిలబెట్టునుగాక. ఆమేన్. అలాగా ఆ ప్రార్థన పరులు ప్రార్థించినారు కాబట్టి వారి మొర్ర దేవుడు వింటూ ఇశ్రాయేలీలకు అద్భుతమైన సహాయం అందించినాడు. ఎరికో సందర్భంలో కూడా మనం ఆలోచన చేస్తే అక్కడ కూడా వారికి అద్భుతమైన సహాయాన్ని దేవుడు అనుగ్రహించాడు. వారేమో దేవునికి మొరపెట్టినారు. మొరపెడితే దేవుడు ఏం చేసినాడు? మౌనంగా ఉండలేకపోయినాడు. మౌనంగా ఉండక ఏం ఆజ్ఞాపించినాడు? దూతలకు ఆజ్ఞాపిస్తే వారు వచ్చి ఆ ప్రజలకు కనబడలేదు, కానీ గోడలను కూల్చివేసినారు. గోడలు కూల్చివేసిన తర్వాత వారు వాటిని తొక్కుకుంటూ వారి దారిన వారు సంతోషంతో వెళ్ళిపోయినారు. అలాగా మన జీవితంలో ఏ గోడలు, ఏ సమస్యలనే గోడలు, ఏ రోగములనే గోడలు, ఏ పోరాటంలోనే గోడలు, ఏ శోధనలనే గోడలు ఎరుకో గోడల వల్ల అడ్డుగా నిలబడ్డాయో, యేసు నామములో మన పక్షంగా దూతలు పోరాడును గాక, వాటిని కూల్చును గాక, మనకు విజయము దయచేయును గాక. ఆ సమస్యల్ని తొక్కుకుంటూ మనము అది రహదారి వల్ల మార్చబడి మనము నడుచుకుంటూ వెళ్ళుదుము గాక, మనము గమ్యాన్ని చేరుదుము గాక. ఆమెన్. ఇలాగా ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు అనువనువున అడుగడుగున చేయబడిన ప్రార్థనలు వింటున్నాడు, మొరలన్నీ వింటున్నాడు, తగిన కాలమందు వారికి జవాబులు దయచేస్తున్నాడు. ఈ చిన్న వాక్య భాగం విన్న మనము మన జీవితంలో ఈరోజు ఏ విషయంలో ప్రార్థిస్తున్నామో, దేని కొరకు ఎదురు చూస్తున్నామో, ప్రతి విషయంలో మనము మోషే వలె, దానియేలు వలె, ఆ యొక్క అబ్రహాము వలె, దావీదు వలె, యోసేపు వలె, దేవుని భక్తుల వలె మనం ప్రతి విషయంలో జవాబులు పొందుకునే వారంగా ఉందుముగాక. ఆమెన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందామా?
నిజంగా ప్రార్థన వినే దేవుని కాకుండా మనుషుల వైపు ఎన్నో మార్లు చూసి మనం భయపడిన సందర్భాలు లేవా? తొందరపడిన సందర్భాలు లేవా? దేవుని విషయంలో సనుక్కున్న సందర్భాలు లేవా? వాటన్నిటిని బట్టి దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాము. మనము దిద్దుకొని మన బ్రతుకులు మార్చుకొని మనము విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టి దేవుని ద్వారా జవాబులు పొందుకునే వారంగా మనము ఉందుముగాక. ఆమేన్.